యామిని గారు, పల్నాడు సభలో మోదీ ప్రసంగం పవర్ఫుల్ గా కనిపించలేదని ప్రత్యర్థి పార్టీలు అంటున్నాయి. మీకెలా అనిపించింది? ప్రత్యర్థి పార్టీలు ఏవైనా అంటూ ఉంటాయండి. వాటి గురించి మేము ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ దేశ ప్రధానిలాగా, అలాగే ఈరోజు ఆయన విశ్వనాయకుడు. ప్రపంచ దేశాలన్నీ కూడా వారి యొక్క పరిపాలనని, దక్షతని, వారి సంకల్పాన్ని, వారి యొక్క ఉన్నటువంటి లక్ష్యాలని ఈ రోజున ప్రపంచ దేశాలు గుర్తించాయి. కాబట్టి ఆయన ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఆయన వచ్చారు, ఆయన అనుకున్నటువంటి సందేశాన్ని వినిపించారు. అంటే వీళ్ళు అనుకున్నట్టుగా ఎవరినైనా పర్సనల్గా టార్గెట్ చేయడము, లేకపోతే కనుక ఇంకా వీళ్ళకి నచ్చినట్టుగా ఇంకేదో అనలేదనో అంటారనో అని చెప్పని అనుకుని, అనకపోతే పసలేదు అని చెప్పని అనుకోవడం కాదు. మేము ముందు నుంచి చెప్తున్నాము, మేము అధికారంలోకి వచ్చేది కూడా ఈ ప్రజలకి సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించడం అనేది, అలానే ఈ భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టడం కోసం. ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీలు కానీ, మిగతా రాజకీయ పార్టీలు కానీ వారు చేస్తున్నటువంటి కుటుంబ వారసత్వ అవినీతి ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా కూకటి వేళ్లతో కూడా నిర్మూలించేటటువంటి సత్తా భారతీయ జనతా పార్టీకి ఉంది, నరేంద్ర మోదీ గారికి ఉంది. ఎందుకంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీరు చూస్తే ప్రతి బూత్ దగ్గర నుంచి భారతదేశ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా మాకు బూత్ స్థాయిలో కార్యకర్తల నుంచి ఆర్గనైజేషన్ పరంగా చాలా స్ట్రాంగ్గా, బలంగా ఉన్నాం. కాబట్టి మళ్ళీ 400 స్థానాల్లో కూడా మేము గెలవబోతున్నాం. సింగిల్గా 370 స్థానాలు రాబోతున్నాయి. కాబట్టి నరేంద్ర మోదీ గారు ఇచ్చిన సందేశం ఏంటి? ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు వారు మాట్లాడింది ప్రజలు అనుకున్నటువంటి మూడుని. ఏ నాయకుడైనా అంతే కదా, ప్రజలకి ఏం కావాలో అది చెయ్యాలి, ఆ ప్రజలు ఏమనుకుంటున్నారో దాన్ని బట్టే మాట్లాడతారు. కరెక్ట్గా ఆయన ఒకటే ఒక మాట అన్నారు, ఈ రాష్ట్రంలో ప్రజలను చూస్తుంటే గనక వారి ఈ ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే ఇంటికి సాగనంపాలి అని చెప్పని కృతనిశ్చయంగా ఉన్నారు అని అన్నారు. ఎందుకు ప్రజలు అలా అనుకున్నారంటే ఇందాకే చెప్పుకున్నాం, ప్రతి రంగంలోనూ ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి ప్రజలు డిసైడ్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి మనోభావాల్ని గౌరవిస్తూ వారికి సపోర్ట్ని అందిస్తాం భారతీయ జనతా పార్టీ. అదే ఒక్క స్టేట్మెంట్లోనే మొత్తం వచ్చేసింది కదా. ఇంకా వీరు సినిమా డైలాగులు చెప్పాలనో, లేదంటే ఇంకేదో వాళ్ళగా అసెంబ్లీలో తొడలు కొట్టుకోవాలని ఇట్లాంటివన్నీ ప్రధానమంత్రి గారు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఏమి చేస్తామో కూడా చాలా బాగా క్లియర్గా చెప్పారు. వికసిత భారతదేశంలానే వికసిత ఆంధ్రప్రదేశ్, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఖచ్చితంగా చేసి తీరుతాము. మేము ఆల్రెడీ నిరూపించాము, దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మరింతగా నిరూపించబోతున్నాము. ఆ మాట చాలు కదండి. కేంద్ర సహకారం ఏ విధంగా ఇస్తుంది, భారత ప్రధాని ఏం చేయబోతున్నారు అనేది అది సరిపోతుంది. పెద్ద పెద్ద భారీ డైలాగులు, పంచులు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇంకోటి ఇందాక అడిగారు కాలర్, ఇంతకుముందు అడిగారు ఎందుకు వెళ్ళారు, ఎందుకు వచ్చారు అని. అంటే ఆయన ఎన్నో అన్నారు నరేంద్ర మోదీ గారిని అనేసి. ఒకటి, మేము ముందు నుంచి మా అగ్రనాయకత్వం, అదే మొన్న అమిత్ షా గారు కూడా చెప్పారు, మేము వెళ్ళిపోమని చెప్పలేదు టీడీపీని, వాళ్ళే వెళ్ళారు. ఆ తర్వాత ప్రజలు వాళ్ళు ఇచ్చిన మ్యాండేట్ని చూశారు. ఆ తర్వాత రియలైజేషన్ వచ్చింది, రాష్ట్రాభివృద్ధి కోసం అని చెప్పని ఇప్పుడున్నటువంటి పాలన పోవాలి అని చెప్పని వాళ్ళు కూడా అనుకున్నారు. దానికి ఎన్డీఏ కూటమిలో చేరడం అనేది ఖచ్చితంగా అవసరమని భావించారు. ఎందుకంటే కేంద్ర సహకారం రాష్ట్రానికి ఖచ్చితంగా అవసరం. కాబట్టి మళ్ళీ బీజేపీనే, ఎన్డీఏనే కేంద్రంలో రాబోతుంది కూడా. కాబట్టి వారు మళ్ళీ కూటమిలోకి వచ్చారు. మేము అదే కదా, మేము వెళ్ళమనలేదు, రమ్మనలేదు, రావద్దని అనలేదు. ఎవరైనా ఈ రాష్ట్రానికి చేస్తున్నాము. అదే ఎన్డీఏ ప్రభుత్వం ఉంటే ఇంకా డబల్ ఇంజన్ సర్కార్తో మరింత బాగా చేస్తాము. అందుకని ఈ మధ్యలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగి దాని గురించి పెద్దగా ఆలోచించేటటువంటి పరిస్థితులు ఈ రోజున లేవు పార్టీలు ఏవైనా సరే. కేవలం ఒక ఏకైక లక్ష్యం ఏంటంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, దేశం అభివృద్ధి చెందాలనే లక్ష్యం మాత్రమే ఉంది.